తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరచడమే టార్గెట్ గా అడ్డమైన వాగుడు వాగుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా నిజామాబాద్ రైతు మహోత్సవం సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. తెలంగాణ రైతుల ముందు నిల్చొని ఇక్కడి రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వారికి ఆంధ్ర రైతులు వ్యవసాయం చేయటం నేర్పారట. 1923లో నిజాం సాగర్ కట్టినప్పుడు ఆంధ్ర జిల్లాల నుంచి రైతులు వచ్చి మరీ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారని మహేష్ కుమార్ గౌడ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు రైతులకు ఏం చేశారని రైతు మహోత్సవ సభలు పెట్టారు కాంగ్రెస్ నేతలు? సింధూరా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఆత్మాభిమానంతో కూడినటువంటి ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పోరాటం ఎందుకు జరిగిందంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎక్కడ ఢిల్లీలో తాకట్టు పెట్టదు, తెలంగాణ సొంతంగా పరిపాలించుకునే హక్కు ఉందని చెప్పి నాడు కేసీఆర్ కదం కలుపుకోవాలి, అందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో స్థాపించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూసుకుంటే నాడు తెలంగాణకు సంబంధించి కూడా ప్రతి విషయంలో కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అంటే వరి అంటే తెలియదు అన్నప్పుడు కూడా కేసీఆర్ గారు దాని మీద పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే దశాబ్ద కాలం నాడే శ్రీనాథుడు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా ఈ తెలంగాణ సంబంధం చూసుకుంటే తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, పరిపాలన చేత కాదని కూడా ఎలాంటి అంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ఆంధ్ర వాళ్ళు. ముఖ్యంగా చెప్పుకుంటే తెలంగాణలో వరి నాడు కాకతీయులు, ఆజాంజాయిలు, మరి ముఖ్యంగా చూసుకుంటే శాతవాహనులు, అంటే ఆనాటి కాలం నుంచే కూడా తెలంగాణలో వరి ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళని పొగడడం అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించిన రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి రైతాంగం అంతా కూడా ఆందోళన మరియు బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సింధూరా. ఎందుకంటే కాకతీయుల కాలం నాటి నుంచి చెరువుల కింద వరి ధాన్యాన్ని పండించిన ఘనత తెలంగాణ రైతులకు ఉన్నది. ఇంకోవైపు దుబ్బ అంటే ఉంటే అక్కడ వరి, పెసర్లు మరియు వేరుశెనగ కూడా పండించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కందగడ్డ అంటే రత్నపురి గడ్డ అని కూడా అంటారు. ముఖ్యంగా తెలంగాణలో మాత్రమే పండేటువంటి ఈ గడ్డను మహారాష్ట్ర కూడా తీసుకెళ్లి ఇక్కడి నుంచి పట్టుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉండేది. ఎప్పుడూ వరంగల్కి సంబంధించి చూసుకుంటే కాకతీయ రాజుల కాలం నుంచి కూడా వరి ధాన్యాన్ని పండించేటువంటి ఘనత తెలంగాణకు ఉందని చెప్పాలి. కానీ ఈనాడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు మనకు నేర్పారని చెప్పిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా మా తాతల తండ్రుల తరాల నుంచి మేము వరి ధాన్యాన్ని తింటున్నాం, వరిని పండిస్తున్నాం. ఈనాడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను ఆంధ్ర వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నాం అనటం, ఇంకా వాళ్ళ మీదనే ఆధారపడి ఆనాడు నేర్చుకున్నదే ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సింధూరా. అంటే ముఖ్యంగా వీళ్ళు ప్రతిసారి కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మీకు పరిపాలన చేత కాదు, ఒకవేళ తెలంగాణ వస్తే మీకు కరెంటే ఉండదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎన్నో భయాందోళనకు గురి చేసినటువంటి దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అంటే ఘన విజయంగా 10 సంవత్సరాలు అంటే దేశంలోనే నెంబర్ 1 సీడ్ బోల్ ఆఫ్ తెలంగాణగా కూడా తెలంగాణ ఉంది. ఈనాడు వరికి సంబంధించి చూసుకుంటే కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా చూసుకుంటే కూడా వరిని పండించే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తొలిగా ఉన్నటువంటి పరిస్థితి సింధూరా. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు ఇంత పెద్ద అంటే గ్రేట్ గా ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా తెలంగాణని కించపరిచే విధంగా, తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే విధంగా ఇంకా కూడా ఆనాడు వాళ్ళు నేర్పిన దాన్నే మేము మా రైతులు నేర్చుకున్నారని చెప్పడం పట్ల మాత్రం రైతాంగం అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా శాతవాహనులు, కాకతీయులు, అజామేయులు వాళ్ళ కాలం నాటి నుంచే మేము వరి ధాన్యాన్ని పండించాం. ఈనాడు ఆంధ్ర వాళ్ళు మాకు వచ్చి నేర్పారు, ఆనాడు పరిస్థితులను నేను గుర్తు చేసుకుంటున్నా అని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్పిన దాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా మాత్రం చాలా మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే సింధూరా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయంలో కూడా ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం రాకముందు వరకు కూడా ప్రతి విషయంలో కూడా తెలంగాణ అంటే ఏమి చేత కాదు, వీళ్ళకి ఏం రాదని చెప్పినట్టు. కానీ గత దశాబ్ద కంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితిని చూపెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రమే ముందున్నటువంటి పరిస్థితి. సీడ్ బోల్ ఆఫ్ తెలంగాణ, వాటర్ బోల్ ఆఫ్ తెలంగాణ ప్రతి విషయంలో కూడా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆనాడు వాళ్ళు నేర్పిన విద్య అని చెప్పిన నేపథ్యంలో మాత్రం రైతాంగం అంతా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ వేణు.